తనయా అరుగుల రావా పలావే మయా వాళ్ళు డప్పు మాస్టర్ కాబట్టి ఇయ్యాల వాళ్ళు తండ్రి తర్వాత తల్లిదండ్రులు అంటే వారే కాబట్టి వాళ్ళకు హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం మనకి సంప్రదాయం. లేకపోతే మాకు వచ్చి నష్టమే. లెచ్చుడు దాన్ని అన్నలు మర్యాదగా రాకపోతే ఎవరు మర్యాద ఉందా కట్టుకో నువ్వే కట్టుకో. దగ్గరికి వచ్చారు నేను కూడా నల్లగా అయిపోతానేమో స్వామి. రాకు మూతి దగ్గరికి వచ్చారు మనిషి నల్ల వాసన వచ్చేసి నల్లగా బిడ్డలు ఎంత ఇచ్చిన పర్వాలే మరదాలు మాత్రం పొడుగు పొడుగువే కుట్టాల. ఏమి కడుపు నొప్పి
మహానుభావుడు శ్రీశైలం లెక్క తెప్పించిందేమో. కర్ణాటక బెంగళూరు లంక ఏమన్నా మేము దగ్గరికి రాము. ఇప్పుడు తీసుకో మేము ఇప్పుడు దగ్గరికి రాము, జనాల దగ్గరికి. మేము వేడిగానే ఉంటాం. ఎందుకంటే ముందు జాగ్రత్త, ఎవరు పెరుక్కోకుండా. నీకే వేస్తాలే పత్తనేకే. అయినా అయినా ఇక ఆ స్థానం వరకు ఎవరో తలాని పిలిచింది. ఎవరో పిలిచింది? వచ్చినావేమో బెంగళూరు దాకా. ఎట్టండి? బెంగళూరు దాకా నలుగురు వచ్చినాము. నలుగురా? ఎవరురా? నేను, నా పెళ్ళాము, నా కొడుకు, నా కూతురు. పని బాగా జరుగుతుంది కదరా. అబ్బలా నాకే చేతి కన్నా కూర్చొని వాడు బొట్టు పిడిసు తెచ్చుకోదే. నలుగురు ఎవరు వచ్చినారా? నలుగురా? నేను, నా పెళ్ళాము, నా కొడుకు, నా కూతురు. నలుగురు. ఏంటికి వచ్చిండే? పనికి. పనికా? నీ పేరు? నా పేరా? నా పేరు కాడిమాన్ సాహిబు. కాడిమాన్ సాహిబు. నీ పెళ్ళాం పేరు? 5 ఆస్తుల బొమ్మ. 5 ఆస్తుల బొమ్మ ఉంటుంది. కావాలంటావా? దా బాబు అనుకో. ఆయన చూసింది బాబా నా పెళ్ళ వాళ్ళంతా దగ్గర సంబంధము. ఆయన చూసింది వాళ్ళ అత్తకు పేరు పెట్టారు. నీ కొడుకు పేరు ఏం పేరు? నా ఇంటికే. ఊళ్ళో కొడుకు పుడితే ఏమే వెంకటరమణ, గోవింద, రమణప్ప పేర్లు పెట్టుకుంటారా? ముందు 3 కొడుకులు పుట్టింది తప్ప పెద్ద కొడుకు పేరు ఉపేంద్ర అని పెడితే అదే వాడు మీసాలు లేకుండా అయిపో. వాడి పాసం కొలా. రెండో కొడుకు పేరు పెద్ద పిల్ల మూడు పెడితే. అవునా? వాడు పెద్ద పిల్ల మూడు. అయ్యా అయితే వద్దులే. అదృష్టం అందరికీ వస్తాయి. ఇట్లా ఆడాలా? ఇట్లా పుట్టినట్టు అయిపోతా ఉంటే ఈసారి పుట్టేవాడు పేరు నిలబెట్టాలని నా ఇంటికి పెట్టినా. ఆడున్నాడు కూడా బోధగూడ స్టేట్ డిగ్రీ చదువుతా ఉన్నాడు. ఆడాడు డిగ్రీ కాలేజ్ తిక్కన పైన కొండ పైన. అవునా? ఎందుకు నీ కూతురు పేరు ఏం పేరు? ఇంకట్లా అదే పేరా? కొత్త మాడదా మా మామ పెట్టింది. నీ కూతురునే ఇంకట్లా రమ్మన్నా చూద్దాం కదా. ఎలా? అవునేమో కదా. ఈ పాల్గొన పర్వాలేదు చిన్నగారెడ్డి ఉన్నారు. అతని దగ్గర నేను పనిలో పెడతా. నా పేరు బాగా నిలబెట్టాలా? నిలబెడతావు కదా? నిలబెడతా. అది నీ పేరు ఖచ్చితంగా నిలబెడతా. రాయలపాడు పోలీస్ స్టేషన్ కోడి పొందానికి పోతాడు. ఇవన్నీ కోడి చచ్చిపోవాల్సిందే. అబ్బా రెడ్డి పాలకొండపురి పట్టం పరిపాలన చేసే శీలం చిన్నారెడ్డి అంటే ఇతనే కావచ్చు. ఏమి తేజస్ రెడ్డి వారు. ఈ రెడ్డి వారిని ఏ విధంగా వెళ్ళిన జన్మ సాత్మవును.
అవునబ్బా. అయోధ్యలో ఇలా పూజలే కదా ఆనాటి రామ కథ నే మరువలేను కదా నే మరువలేను కదా అయోధ్యలో ఇలా పూజలే కదా ఆనాటి రామ కథ నే మరువలేను నే మరువలేను కదా దశరథ పుత్రుడవయ్యా అయోధ్యలో దశరథ పుత్రుడవయ్యా అయోధ్యలో తండ్రి అనాథ కొరకు అడవులకు వేలుకువయ్యా తండ్రి అనాథ కొరకు అడవులకు వేలుకువయ్యా అయోధ్యలో ఇహ పూజలే ఆనాటి రామ కథ నీ మరువలేను కదా నీ మరువలేను కదా శివధనుసును చేతన భక్తి శివధనుసును చేతన భక్తి చిరు సీతమ్మ తల్లిని కళ్యాణమాడుతువయ్యా చిరు సీతమ్మ తల్లిని కళ్యాణమాడుతువయ్యా అయ్యా ఇలా మోచలే కదా ఆనాటి రామ కథ నీ మరువలేను కదా నీ మరువలేను కదా అనుదినము నిన్ను స్మరిస్తూ నీ వచనము చేతనమయ్యా అనుదినము నిన్ను స్మరిస్తూ నీ వచనము చేతనమయ్యా మూడవల్లి భక్తులమయ్యా మొక్కుతా కాపాడయ్యా మూడవల్లి భక్తులమయ్యా కరుణతో కాపాడయ్యా అయోధ్యలో ఇహ పూజలే కదా ఆనాటి రామ కథ నీ మరువలేను కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా నీకు కాశీ చపాతి ఏమో రకంగా పడిందేమో కాజు రకం కాదు ఆశీర్వాదం వచ్చి అయితే భరా అతి వినయము దురత లక్షణం. అయ్యా దొరక లక్షణం అంట ఏయ్! ఆయన దండ ప్రమాణం చేస్తున్నావు. నీ పేరేమి? మల్లడుగు సరే నీ పేరేమి? మల్లడుగు సరే నీ పేరేమి? మల్లడుగు ఆ? అది అవునా? నేను ఎట్లా నీకు తెలిసిన మార్గం కాదు నీకు కొత్తగా వచ్చినా కదా నేను. ఇప్పుడు నువ్వు కొత్తగా
వచ్చిగా మళ్ళీ అడుగుంట వాడి ఏందో మర్యాద అడుగుతాను కదా. నీ పేరు అదే మర్యాదగా చెప్పాలి కదా. రెడ్డి వారు నా పేరు ఇది అని చెప్పాలి కదా. గాడిది నా కొడక పెద్ద రెడ్డి ఏమన్నా ఏ నేను ఉన్నంత పొద్దు ఉండేది మళ్ళీ నేను అలక గాడి ఎత్తుకునేది పోతా. ఎవరురా? అంటే నువ్వు అనుకోలేదులే. ఇతను వెతకరా. నీ కొడుకు పుడతాన్ని 20 రూపాయలు పిన్ను అంతా నాదే. వాడు ఊరికే బిళ్ళ మరి నా బిడ్డ అంత మాత్రం నువ్వు చేస్తువే ఇదేంటి ఎంత ఏంటి ఇదే? అదే వచ్చినా లాభము. నీ పేరు అదే స్వామి నేను చెప్పను చెప్పల్లా. మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అమ్మ పూకుల మనుషులు అట్లకి వచ్చా చల్దావ్యా అట్లా కదా ఎక్కడికి అయిపోయింది అయిపోయామన్నాడు యాత్రకి వస్తేనా అమ్మ తప్పు నీదే ఎవడోడా? మన ఇంట్లో కొత్తగా పనిచేసేవాడు తలారి వాడు కొత్తగా వచ్చిన వాడు ఏ విధంగా రావాలా? ఏమన్నా సంస్కారంతో మాట్లాడాలి వాడు. మాట నువ్వేమని అడిగినావా ఏమడిగినా? ఎక్కడి నుండి వచ్చినావు అంటే ఏయ్! ఏ ఊరు నుండి వచ్చినావు అని అడగలను నువ్వు ఏయ్, ఉండరా నేను చెప్తాను. వాడు అర్థం చేసుకొని సమాధానం ఇవ్వాల్సింది నాకు. కొత్తగా వచ్చినాడు కదా తెలియదులే మనకి నువ్వు చెప్పలేదు. ఏయ్! ఆ? నీకు ఎన్ని దెబ్బలు పడతాయో అన్ని ఉత్తమన్నీ నీకే ఏయ్! కొత్త పూలు ఆడము ఏమిరా? ఇతను అవును ఈ ఒక్క రెడ్డి వారి దగ్గర సంస్కారంతో పని చేయగలనా? అడగట్ల వాళ్ళ అత్తకు మళ్ళీ ఎన్ని దెబ్బలు బాగా చేస్తాను ఏంది మీ అత్త దగ్గర బాగా పని చేస్తా? మా అత్త దగ్గర వాళ్ళ అత్త ముందు పెట్టుకోండి నేను అవునా? ఇంకా పనికి చెప్పరా అంటే మంచి తెలివితేటలు ఉంటాయి కదరా? చిన్నగా నేర్చుకోవాలి పని సంస్కారం నా దగ్గర ముందు చూపించింది ఇటువంటి దెబ్బలు వచ్చాయి. అంతేలా రెడ్డో రెడ్డోనే తలారోళ్ళే ఇంక చూడప్పా ఏందప్పా? నువ్వు కాలుతో చెప్తే చేత్తో చేస్తా చేస్తావు, ఆయ్! చేయగలుగుతావు. చేయగలుగుతావు ఆ. చూడప్పా మనిషి మీద నమ్మకం ఉండాలా. ఓహో. బీడీ తాగితే పగ వస్తుంది, పగ తాగిన తర్వాత బీడీ రాదు. వద్దుంటే నా కొడుకు మాట్లాడ్డు. ఏయ్! వచ్చిన ఇప్పుడు ఎట్లాంటి వస్తున్నాయో అంత అట్లాంటి స్వామి టైము ఈ ఒక్క రెడ్డి వారి వద్దకు కొత్తగా పని చాలకుడిగా ముక్కు ఉల్లాడుతుంది. ముక్కోడ కొట్టేసేట్టుకున్నావే. ఈ ఒక్క రెడ్డి వారి వద్దకు ఆ. కొత్తగా పని చాలకుడిగా అదే. తలారి వాడిగా ఆ. నా ఇంటి వద్దకు చేర వచ్చినావు కదా. వచ్చినా స్వామి ఇప్పుడు ఈ ఒక్క రెడ్డి వారి వృత్తాంతం ఆ. రెడ్డి వారి రాజ్య పరిపాలన విధానం విధానం తెలియజేస్తున్నాను. ఆ. జాగ్రత్తగా ఆలకించగలను. అతి ప్రసంగం చేస్తే ఆ, నా కొడక అది ఆయన చెప్పింది గుర్తుంది కదా. అవునా స్వామి? పరిపాలన
నేను నవ్వమని చెప్పినానా? అంటే నగేది కూడా తప్పేనప్ప మేము. మేము రెడ్డి వారు కనుక మిమ్మల్ని అవుతాం. అవునులే స్వామి, మీరు నగదే నన్ను ఏడమంటావా? తలారి ఏడసలేమో. నేను ఏడమని చెప్పలేదు, నవ్వమని చెప్పలేదు. గొడ్డు ముసుకోండి. అది నేను చెప్పింది వింటున్నావా? ఏయ్! నేను చెప్పింది వింటున్నావా? వాళ్ళు పెట్టి సార్ తిన్నాము. ఎవరైనా రెండో దగ్గర మర్యాదగా ఉండాలి ఎప్పుడైనా కానీ. నా మాత్రం నేర్చుకోరు మర్యాదగా ఉండేది. నిన్ను తింటారప్ప మీరు. అయిపు చెప్తున్నట్టు విన్నావా? వాళ్ళు చంద్రవేలు పెట్టే కదా తిన్నాము. అయిపు చెప్తున్నట్టు విన్నావా? అయిపు చెప్పిందే తింటా నాయనా. ఓరి నీ భాషను కూడా మిర్చి వేసిరి, పద్దెనే సద్ది రసం వేసిరి, మళ్ళీ సద్యము పెట్టి తిన్నాం. ఇదేది కాదురా, అయిపు చెప్తుంది విన్నావా అని. చెప్పుకుంటానండి. అదేదో పొడుకుంటే నేను చెప్పినట్టు ఇంటాడు నువ్వు చెప్పినట్టు ఇంటాడు. ఇప్పుడు ఏం జరిగింది పొరపాటు? ఏమి జరిగింది? నేను చెప్పింది నేను చెప్పింది వింటున్నావంటే వాడు తింటానంట. అట్లాంటివా ఏమనుకుంటున్నావు? రెడ్డి వారి దగ్గర చెవులతో మాత్రమే పని చేయాలి. అర్థం చెప్పు పక్కల మళ్ళీ మాకు చెవులు పని చేయవు. ఏకాగ్రతతో పని చేయాలా? ఏకాగ్రత అంటే మనసుంటే మార్గం ఉంటుంది. యాదవ్ కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. యాదవ్ ఉన్నా ఏం పక్కదైనా వినిపించిన వాళ్ళకు రెడ్డి వారు కదా మేము. దర్బార్ కదా. మాట్లాడి మాట్లాడి నేను అరవమని చెప్పినా గట్టిగారులా పాల్గొన్న పట్టణం పరిపాలన చేస్తున్నటువంటి రావణప్ప ఆమె ట్రాన్స్ఫర్ లో కరెంట్ లేదా? మన షాక్ కొట్టి పడి చచ్చిపోతువే. చూసి రెడ్డి వారి పరాక్రమం ఏంటప్ప ట్రాన్స్ఫర్ వాళ్ళు పగలు కొట్టేదా? ట్రాన్స్ఫర్ మరి ఎక్కడ ఉందిరా? అంటే మీకు లేదా? మీకు లేదా ట్రాన్స్ఫర్? ఉండదు. అయితే ఇంటికాడ పెట్టే వచ్చినాడేమో. మేము నర మనుషులు కదా. ఆ కలర్ వేసి దొంగనే తలకాయకే గుర్తు తెలియకుండా నా ఒక భార్య గలదు, మీ అమ్మాయి అయినటువంటి శీలమ కొండపదేవి. మాయమ్మ నీ పిల్లమా? అవును. మా నాయన ఎక్కడ పోయిందా? మీ నాయన ఎక్కదు, మీ నాయనతో నాకేం పని? నువ్వే కదా మీ అమ్మ అంటాడు. అంటే నా ఇంట్లో పని చేస్తున్నావు కదా నాయన. చేస్తాడు నాయన. నేను పెట్టాను కదా నాయన. మా అమ్మ నీకు చుట్టూరాలా? మీ అమ్మతో నాకేం పని? నీ ఎట్లా పని నీకు బిడ్డ? చూడు చూడు ఆ మాట వస్తాయ్యా. ఇప్పుడు నా ఒక పాల్గొండ పట్టణమున రాజ్య పరిపాలన మేమేమో కొలుస్తున్నాం తెలుసునా నీకు? ఒకసారి చెప్పండి పెందాము.
ఎందుకంటే పగిలిపోవాల కోపలు అదే మనకు ఏంటి పడితే కదా పూర్తిగా తేల్తాం 33 గ్రామములకు చిన్నగా చిన్నగా ఆ? నీకు అసలే లో బీపీ ఎక్కువ రద్దు స్వామి నాకు భయము ఉన్నావు కదా ఎత్తుకో మీద ఎంతకపోతే మాత్రమే పడిపోయిన తర్వాత లేచేది కష్టం చిన్నగా మాట్లాడు. తండ్రి నుంచి వరకు పెట్టుకొని భయమో సరే, ఆ. చెప్పు పోనీ. పెట్టనా కొడుకు పెట్టనవు నవ్వుతారా మీరు అయ్యా అనే పిల్లని పెట్టనకు వనకింది ఎట్లా 33 గ్రామములకు మన సూపర్ ఏంటిని 66 గ్రామములకు హక్కుదారుడు రాజ్యాధిపతిని తలారి ఆ, ఇప్పుడు నా ఒక్క పాల్గొండపల్లి పట్టణమున పట్టణమునా మేమేమి కులస్తులు తెలుసా ఒకసారి తెలపడదేవా ఒకనాటి ఈ ఒక్కరమున పుట్టిన పాటు పడితే షేడ్ తప్పదని చెప్తా ఏమన్నా కొడుకులు కాదు కన్నా కొడుకులా ఏమన్నా కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు? రెడ్డి వారి దర్బారు చూస్తుంటే ఒకడు కూడా మాట్లాడుకోనే ఆ. రెడ్డి వారి ఇంత మందిలో అవమానం చేస్తాడు వాడు ఓ ఆ? నువ్వేంటి ఫస్ట్ తక్కువ నాకేం తప్ప కుక్కలు ప్రత్యేకం చేయొద్దు అని చెప్పిన ఇదే మాట మాట్లాడకల్లా కుక్కలతో ప్రత్యేకం చేస్తావా? గోరుతో ముద్దు తెస్తున్నాయా? ఇదే పొరపాటు నమ్మినా నేను అదే నువ్వు ఇంక నమ్మద్దా నమ్మరా కుక్కలు ఆడబెట్టాలా అవతల పెట్టాలా దాని కూడుండగా కుక్కలుగా అవును కుక్క టెంకాయ పోదా అవి 2 లక్షలు లేవు అందులో అప్పలా ఏ జాతికి ఒక మాట అంటికి ఒక ఖాత జాతి నీతి లేదు నా కొడుకులు ఎప్పుడున్నే అంతే వాళ్ళకి నేను ఖాతాగా చెప్పొద్దమ్మా. చెప్పాలి. ఏయ్, రాజా! బా ఏం పోయి డైలాగులు నిన్ను కొడితే వాడు భయపడతాడు వాడిని కొడితే మేమిద్దరము ఒక గ్లాస్ మెట్లు కదా స్వామి క్లాస్మేట్ కదా ఒకరికొకరు ఈడు ఒక్క ఇంటికాడు, ఈడు తెల్ల ఇంటికాడు. అది. ఇది ఒకటా కొడుకులే అదే. నువ్వు ఇప్పుడు ఏళ్ళు పడిపోయిందా ఏయ్, మోయ్! దర్బారు చూస్తుంటే కాలు అడ్డు పెడతారు మీరు నేనేటి కలిసి పెడితే ఎవరు అడ్డు పెట్టారు నీకే సన్నులు తిరిగేం పడిపోయినావు ఎంత మీ మకాన్ ఉంచేది నేను. ఏలప్పా కన్నులు రండి నేను. నేను చెప్పింది కూడా అవే కాదు నువ్వు చెప్పింది లేదు. వేరే అవి తిరుగుతాయా ఏ పడి చచ్చేది నా మీద వచ్చేది సాయాల పాకనాటకులు మన జన్మించినటువంటి నువ్వు చిన్నగా మాట్లాడి పడిపోకుండా చూడండి అయినా నా మానం తీద్దు నువ్వు పడిపోయేది ఈ ఏదో పనికిరాని మాట్లాడతావు అనేది వాళ్ళు మా వాళ్ళే మా కులస్తులే వాళ్ళు మీరు ఎవరు మీరు మేము పురుకుం రెడ్డారు ఉరమ వస్తాము ఉరమ వాడు ఎవడో తెలుసా మా ఇంటికి తోటి తలారి వాడు వాడు ఎవరా? వాడు నువ్వే స్వయాన పాకనాటకులు మన జన్మించినటువంటి గోతురెడ్లము మీరు రెడ్డి సాయిరెడ్డిగా మళ్ళా కొట్టుకుంటే పడిపోతే హాస్పిటల్ నేను వేసుకోవాల్సి రెడ్డి వారి యొక్క దర్బార్ రెడ్డి వారి యొక్క టీవీ రాది టీవీ నేను పడిపోయింది అదే టీవీ ఉంటే చాలా రోజులు ఆ ఒక్క హరిమంత మన జన్మించినటువంటి గోతురెడ్లము రెడ్లు నిలువనామము కలిగిన వాడు ఈ ఒక్క రెడ్డి వారు నిజమేప్పా మా ఒక్క పాల్గొండపురి పట్టణమున ప్రొద్దు బుట్టి ప్రొద్దు గొంకగా ఇక్కడ పొద్దు గుట్టి ఇక్కడ ఉంకేది ఎక్కడో లేదు నీకు తెలిసి ఉంటుంది కదా అవునులే గాడిలో వచ్చి కదా సన్నులు దిగంటే గుర్తు తెలియదా గోవిందనారాయణ మట్టు ఎల్ల వేరణమాయి దేవుని స్మరించదు ముతలారి సంతోషం అప్ప ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణమున పట్టణమున ఎక్కిన ధనము
రెండో రకము ఎక్కుట బంగారు తెగటి కలిగినటువంటి రెడ్డి వారు లక్కక బంగారు ఎక్కడ బంగారు తగ్గుతూ అది నల్ల నగడ భూములు మేమంతా నల్లవే అన్ని నల్లవే కండ భూములు తలారి అయ్యా ఏడుండేటివి అన్ని నల్లవేలే సవారు చేయకుండా ఎక్కడానికి ఏనుగులు ఎటువంటి కొరత లేదు తలారి. బాగా సంపాదించినారు స్వామి. ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణమున కాదా ఎక్కడ బంగారు తగుట్టు ఎక్కడ చూసిన రాజ్యాలు నల్ల రేగడి భూములు ఇవన్నీ ఉన్నాయా మళ్ళా డ్వాక్రా గ్రూప్ లో డబ్బులు కట్టండి డ్వాక్రా గ్రూపుకు మాకేమిరా సంబంధము ఆ? ఏమిరా? అప్పలా ఏం లేదు కానీ ఆ పానీపూరి డబ్బులు ఇప్పించేయంటే చూడు చూడు పని ఉంటే చెప్పండి చూడు సరేల మానవ దేవుతో నేను అడగలేడా నిన్ను నా కొడుకు ఎవడు అది కరెక్ట్ ఇప్పించాలి కదా ఇప్పించేస్తావు నాయన ఇప్పించుకోండి నా కొడుకు ఇయ్యాలి కదా ఇక్కడ మొత్తం ఇస్తావు నాయన ఎప్పుడు నాయన ఇచ్చేది నువ్వు ఈసారి టమాటా చెట్టుకు మడి తులుతా ఉన్నాము టమాటా చెట్టు? మడి తులుతా ఉన్నాము అదే అప్పుడే చెప్తే కుక్కర్ పెద్దలు నేను ఆయన మనిషి కాదా? పైన బాగుంటాయేమో ఎగేస్తా. అక్కడ మళ్ళీ ఫుల్ గా ఉన్నట్టు తొందే అది బోడి ఇది బోడి కాదురా? ఆయన నా ముందర అడగటమే మీ కా ఇంతమందిలో 6 రూపాయలు అడుగుతాడు ఎవరు చేసినప్ప తక్కువ చేసిన తక్కువ లేదు అట్లా అడుగుతారు పైకోళ్ళు అడుగుతారు మీరు రెడ్డి మేము రెడ్డి వారు మమ్మల్ని తాకూడదు నువ్వు ఏదైనా జబ్బు ఉందేమే నేను రెడ్డి వారు కదా రెడ్డి రెడ్డి ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అప్పల్లా ఈసారి నేను ఇచ్చి ఇప్పుడు ఓసారి ఇచ్చిన ఇంకా ఇలా ఈసారి మళ్ళా అడుగుతా ఏ లేదు అనుకో మెట్టి తీసుకుంటావు నాకు తెలుసు నేను అంటానేమన్నా ఏమంటకంటావు నాయన నేను చాలా మంచిది ఇప్పించింది నేను అది సరేలే సరేలే కానీ ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణమున 12 మంది పాలుగాపులు 100 మంది శాంతిగాపులు నా దగ్గర సేద్యములు చేస్తున్నారు కదా అయినా మీ అమ్మకు నాకు కలిగినటువంటి బిడ్డలు ఎంతమందో తెలుసా మా అమ్మకు నీకునా చెప్తా విను ఏమి దర్బార్ రెడ్డి వారు అది కులవంతరించి చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించి ఉన్నారు బాగా కష్టపడినావు కష్టపడితేనే కదా మరి ఫలితము కాదా మరి 6 మంది కుమారులు కూడా పెళ్లి కూడా చేస్తున్నాను పెళ్ళిళ్ళు కూడా అబ్బో 6 మంది కోడాల సంపద కూడా కలిగి ఉంది నా ఒక్క నగరిలో పర్వాలేదు ఎటువంటి కొరత లేదు మరి కొరత లేదు చల్లగా దొరుకుతుందా చల్లగా దేవుడి దయ్య ఇప్పుడు నా ఒక పాల్గొండపురి పట్టణమున నా ఒక ప్రజలందరూ నెలకు 3 ఇష్టవాలతో సుఖ సంతోషముగా ప్రజలందరూ చల్లగా వర్ధిల్లుతున్నారు తలారి అది ఏ రీతిగా దేవా సుఖమామల రాజ్యమెల్ల ప్రేమమ్మ నౌనౌరామంతి సుఖమామల రాజ్యమెల్ల
చేస్తున్నావే అప్పవారు రెడ్డివారు పోలారం వేసింటే ఆ, జనాలు సంతోషంతో అలసిపోతుంటే పాట పాడేయాలనిపిస్తుంది నాకు. ప్రజలు సంతోషం మా మామ ఎల్లప్ప మామ ఏమి నగతా ఉన్నాడో నీకు పొలాలు వేసింటే ప్రజలు సంతోషముగా ఆనంద బాష్పాలు నగతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు కడుతున్నాయి కదా. ఇంకా గార్లా రేపు కడతా ఇంకా సరే ఏమిది పొలారం పూలమాల సరే బాగుంది ఏమిరా రెడ్డివారిని మెచ్చేసింది పొలను. రెడ్డి వారిని మెచ్చి పూలమాల ఇట్లా సత్కరించడము ఇంకేమో మొన్న కూడా మా ఇంట్లో సంక్రాంతి పండుగ వద్దు పెద్ద ఫోటోకి ఇట్లా వేసింది. పెద్ద పెద్ద ఫోటోకి శ్రీరాముల స్వామి ఫోటోకు శ్రీరామచంద్రమూర్తికి ఆ, ఇట్లా ఇట్లా ఎట్లా వేసిండ్రు నాకు తెలిసి ఫోటో అట్లే ఉంది వయసు బాగా వెనక్కి వేసింటారే వెనక్కి ఆ, లేదే ఆ? అట్లే వెనకాలంటే వెనక్కి ఎట్లా బా నేను ఊహిస్తున్నా ఆ, అదే నిజమైతే నువ్వు వేయవచ్చు ఎట్లా లేకుంటే నీకు శాత కాదు అని అర్థం లేదు వస్తుంది తీసేయి అట్లా కుడిపక్కకు మెడక మెడక మెడకే మెడక